Good morning. Verse of the day, Matthew chapter 5 and verse 14. You are the light of the world, a city on a hill that cannot be hidden. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మీరు లోకముకు వెలుగై ఉన్నారు అంట. Amen. So I want you to tell you, చాలా సార్లు మనం ఏమనుకుంటాము అంటే we need to do something special to be the light in the world. మనం ఏదో ఒక ప్రత్యేకమైన థింగ్ చేస్తే కానీ మనం లోకంలో వెలుగు కాము అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే ఎవరైతే దేవుని ప్రేమను రుచి చూసారో దేవుడు మిమ్మల్ని లోకానికి ఏ రీతిగా బయలుపరుస్తున్నాడు అంటే మిమ్మల్ని ఒక వెలుగులాగా ఈ లోకానికి చూపిస్తున్నాడు అంట. Amen. So I want you to know, if you believe in God, you are playing a role of a light to this world. మీరు ఈ దేశముకి ఈ లోకముకి ఏ రీతిగా కనబడుతున్నారు అంటే మీరు వెలుగుగా కనబడుతున్నారంట. ఎవ్రీ టైమ్ when people are encountering, ఎప్పుడైతే మనుషులు మిమ్మల్ని ఎన్కౌంటర్ అవుతారో వాళ్ళు కేవలం మిమ్మల్ని మాత్రమే ఎన్కౌంటర్ అవ్వట్లేదు, కానీ దేవుడు మీ జీవితంలో పెట్టిన వెలుగుని కూడా వాళ్ళు ఎన్కౌంటర్ అవుతున్నారు. ఆ వెలుగు ద్వారా వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడబోతున్నారు అని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.